దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 126వ సంకీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో వ్యక్తులు, భక్తులు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేసి ఆయన యొద్ద నుండి కృపను పొందుకున్నారు. మనం దేవుని సన్నిధిలో చేసే కన్నీటి ప్రార్థన ద్వారా సంతోషకరమైన ఫలితాలను మనకు దేవుడు అనుమతిస్తారు. మార్తా, మరియా, లాజరుల జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు యేసు ప్రభు వారిని ప్రేమించినటువంటి కుటుంబం. యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం. యేసు ప్రభు వారు అడుగు పెట్టుటకు స్థానం ఇచ్చినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో శోధన కలిగింది. లాజరు సహోదరి కన్నీటితో కృంగిపోతున్నటువంటి పరిస్థితులు. లాజరు మరణాన్ని బట్టి వారు దుఃఖంతో నింపబడ్డారు. యేసు ప్రభు వారు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొని మార్తా మరియల యొద్దకు వచ్చినప్పుడు మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి దుఃఖిస్తున్నారు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునని ఆమె ఏడుస్తూ తన దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నారు. అక్కడున్న ప్రజలందరూ యేసుని చూచి గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రాంతమంతా గందరగోళంగా, సణుగులతో, సందేహాలతో, మరణకరమైనటువంటి నిశ్శబ్దంతో నింపబడి ఉందండి. యేసు ప్రభువారు రాయి తీసివేయడని చెప్పగా మార్తా, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పినప్పుడు, ప్రభువు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని ఆమెతో చెప్పి తండ్రికి ప్రార్థించి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చినప్పుడు అక్కడున్న వారంతా మార్తా మరియా ఆశ్చర్యానికి గురి చేసింది దేవుని యొక్క కార్యం. ఈ మాటలు వింటున్న మనలో ఎంత కన్నీటితో, దుఃఖముతో, బాధతో మనం ఉన్నామో, మన కన్నీటితో ప్రభు పాదాలు కడిగినటువంటి అనుభవం, కన్నీటి విత్తనాలు నాటే అనుభవం మనం కలిగి ఉంటే మన గాఢాంధకార పరిస్థితిలో పునరుత్థాన వెలుగు కార్యం ప్రభు జరిగించగలుగుతారు. మనకున్న శ్రమలు, మనకున్న వేదనలు, మానసిక ఒత్తిళ్ళు, ఆందోళనలు దేవుడు ప్రతిదీ చూస్తున్నారు. తగిన సమయమందు ఆయన మనల్ని విడిపిస్తారు అనే నిరీక్షణ కలిగి మనము ముందుకు సాగిపోవడానికి ధైర్యముగా వాక్యాన్ని ఆధారం చేసుకోగలిగితే మరణకరమైనటువంటి లాజరు జీవితంలో జరిగినటువంటి పునరుత్థానపు కార్యం పడిపోయిన మన జీవితాలలో, చెదిరిపోయిన మన కుటుంబాలలో, విడిపోయినటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి మనల్ని నిలబెట్టగలుగుతారు. ఆ ప్రాంతమంతా చీకటితో అలుముకుంది. మార్తా మరియల గృహం చీకటితో నింపబడింది. ఒక కార్యము కొరకు కూడా ఎదురు చూడలేనటువంటి పరిస్థితులలో వారు కృంగిపోతున్నారు. ఏ కార్యము నా జీవితంలో జరిగినా ఇంకా మేము సరిచేయబడలేము అనేటువంటి మరణాంధకారమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఆ స్థితిలోనికి ప్రభు రాగలిగితే, ఆయనను మనం వేడుకొనగలిగితే ఆ పరిస్థితులను దేవుడు మార్చగలుగుతారు. ఆ దేవుని కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు బలపరచండి. మార్తా, మరియా, లాజరుల జీవితంలో ఆనాడు మీరు చేసిన అద్భుతాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఎన్నోసార్లు మీరు జరిగించారు. మరణ పడకల మీద ఉన్నవారిని లేవనెత్తిన శక్తివంతమైన పునరుత్థానపు బలాన్ని ప్రతి కుటుంబంలోనూ మీరు కనుపరచమని, ఎందరైతే మీ కార్యముల కొరకు వేచి చూస్తూ కృంగిపోతున్నారో అలాంటి వారిని దర్శించమని, దుఃఖముతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించి శక్తితో నింపమని
నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.